పాపే మా జీవన జ్యోతి ప్రోమోలో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఆనంది ఇక ఆదిత్యకు ఇలా జరిగింది అని డాక్టర్ చెప్పడంతో వెంటనే ఇక గుడికి వచ్చి ఇక శివుని దగ్గరికి వచ్చి, ఇప్పుడు నా బాధ నువ్వు తప్ప ఎవరు తీర్చలేరు శివయ్య. నేను పోయిన జన్మలో ఎన్నో పాపాలు చేసుంటా, అందుకే నాకు ఈ జన్మలో ఇన్ని కష్టాలు పెట్టావు. నాకు ఇన్ని కష్టాలు పెట్టినా పర్వాలేదు శివయ్య, కానీ ఆదిత్య గారు ఏం చేశారు? ఆదిత్య గారికి ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు శివయ్య? మేమిద్దరం సంతోషంగా ఉండడం ఇష్టం లేదా శివయ్య? మేము సంతోషంగా ఉండకూడదా శివయ్య? ఎప్పుడు మేము సంతోషంగా ఉన్నా, ఎప్పుడు మేము దగ్గర కావాలనుకున్నప్పుడల్లా ఇలానే జరుగుతుంది ఎందుకు శివయ్య? ఆదిత్య గారికి ఏం జరగకూడదు. నా ప్రాణాలు పోయినా సరే ఆదిత్య గారు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి శివయ్య. నువ్వు నా ఫ్రెండు కదా శివయ్య, ఇలాగైనా సరే నా భర్తకి ఏం జరగదని నాకు భరోసా ఇవ్వు శివయ్య అని చెప్పి ఇక శివుడికి వేడుకుంటూ ఇక బాధపడుతూ శివయ్యని ఏడుస్తూ తన బాధ అంతా చెప్పుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ఆదిత్యకి కండిషన్ క్రిటికల్ గా మారుతూ ఉంటుంది. ఆదిత్యకి ఊపిరాడక ఇక కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారు. మరి ఆనంది ఏం చేయబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.